హలో అండి, నేను మీరాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అండి. ఈ రెసిపీ రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, పుట్నాల పప్పు అండి. దీనిని పప్పులు, శనగపప్పులు అని కూడా అంటాం మేము. అంటే కొన్ని సైడ్లు ఒకలాగా అంటారు. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన వెంటనే కరివేపాకు వేసి వేయించుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగిన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి. ఆ తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. టమాటో మగ్గిన తర్వాత క్యారెట్ తురిమేసుకోవాలి. క్యారెట్ తురిమేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి ఉగ్గాని బజ్జీ. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత బొరుగుల్ని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ముందుగా ప్యాన్ పైన ఉన్న దాంట్లో వేసుకోవాలి. అదంతా బాగా మిశ్రమం అంతా కలిసిపోయిన తర్వాత బొరుగులంతా ఇప్పుడు పుట్నాల పప్పు పొడి వేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పు పొడి వేస్తే ఉగ్గానికి చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పుట్నాల పప్పు పొడి వేసుకుంటే ఉగ్గానికి. తర్వాత బజ్జీ ఎలా వేయాలో చూసేద్దాం రండి. బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: శనగపిండి, బేకింగ్ సోడా, మిరప్పొడి, ఉప్పు, వాటర్ అండి. ఇప్పుడు శనగపిండిలో జీలకర్ర, మిరప్పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి మెల్లమెల్లగా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్లమెల్లగా కదుపుకోవాలండి. ఈ పిండిని బాగా కలుపుకుంటేనే బజ్జీలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. లేకపోతే బజ్జీలు పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి పిండిని బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంలో ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి. పిండి ఇలా కలుపుకుంటేనే మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బజ్జీ వేసుకోవాలండి. అలా అని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని బాగా కాల్చుకోవాలండి. బాగా కాల్చుకుంటేనే లోపల మిర్చి బాగా కాలుతుంది. తినడానికి కూడా మంచి టేస్టీ వస్తుందండి. ఇప్పుడు బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ బజ్జీలని ఇప్పుడు తీసేసి పక్కకు తీసేసుకోవాలండి. బజ్జీలని మెల్లమెల్లగా తీసుకోవాలి, ఆయిల్ కాబట్టి మెల్లగా తీసుకోవాలండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెడీ అండి. ఈ ఉగ్గాని బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఉగ్గాని బజ్జీలోకి పల్లీల పొడి చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువగా పల్లీల పొడి వేసుకొని ఉగ్గాని బజ్జీ చేసుకొని తింటామండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.